వివిఐపీల చాపలకు భద్రత ఏది, అదేవిధంగా భారతీయుడు ఈ అంశం మీద చర్చ చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చర్చలో పార్టిసిపేట్ అయ్యారు విక్రమ్ పోలా గారు, అదేవిధంగా ప్రొఫెసర్ మాధవపెద్ది కాళిదాస్ గారు, మాజీ వాయుసేన అధికారి, స్క్వాడ్రన్ లీడర్ కూడా, అదేవిధంగా టీజే రెడ్డి గారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్, కనగంటి రమేష్ బాబు గారు, విదేశీ వ్యవహారాల నిపుణులు. నిజంగా కూడా వాయుసేన అమ్ముల పొదిలోనే అత్యంత శక్తివంతమైనవిగా ప్రఖ్యాతిగాంచిన సర్జికల్ స్ట్రైక్లో వాడింది కూడా ఇలాంటి విమానాలకు కూడా భద్రత లేకుంటే ఎలా అన్న చర్చ, అన్న అంశం, అన్న అనుమానం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. వివిధ రంగాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ను ఇవాళ మనం డిబేట్కి ఇన్వైట్ చేశాము. వారితో డిబేట్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను ముందుగా విక్రమ్ గారు వారి దగ్గర స్టార్ట్ చేస్తాను. విక్రమ్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎస్, ఇవాళ జాతీయ మీడియా, రాష్ట్రీయ మీడియా ఎడిటోరియల్స్ కూడా ఒకటి రెండు పత్రికలు మినహా మిగిలిన అన్ని పత్రికలు, ఈవెన్ నేషనల్ మీడియా ఎడిటోరియల్స్, తెలుగు మీడియా ఎడిటోరియల్స్ అన్నీ కూడా వీరి గురించి రాశాయి. రావత్ ప్రస్థానం, అదేవిధంగా ఈ దుర్ఘటన మీద చూసాయి. ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా అండి, ఇది అన్ని పతాక శీర్షికలుగా ఎక్కవలసినటువంటి వార్త. ఎందుకంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి రావత్ గారు అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో భార్యతో సహా మొత్తం 13 మంది అసూలు బాసినటువంటి సంఘటన ఇది యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. ఒక రకమైనటువంటి ఒక విషాదాన్ని, ఒక ఘోర విపత్తు, ఈ విపత్తు వల్ల కలిగినటువంటి విషాదం నుంచి ప్రజలు దిగ్భ్రాంతులుగా ఉన్నారు. అంటే రాజకీయ నాయకులే కాదు, అధికారంలో ఉన్న వాళ్ళే కాదు, సామాన్య ప్రజలు సైతం ఈ విధమైనటువంటి, ఎందుకంటే మనకి హెలికాప్టర్ ప్రమాదాల్లో చాలా ముఖ్యులు చనిపోవటం అనేటువంటిది జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం, పైగా రష్యా మేడ్ అంటున్నారు, డబుల్ ఇంజను, అదేవిధంగా చాలా సురక్షితమైనటువంటిది, చాలా శక్తివంతమైనది అంటున్నారు. అటువంటి హెలికాప్టర్లో ఒక త్రివిధ దళాల అధిపతి ఆయన ప్రయాణిస్తుంటే మరి దానికి రక్షణ లేకపోవడం దేనివల్ల కూలిందనేది తెలుస్తుంది. తర్వాత దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ లాంటిది వేస్తారనుకోండి. అయినప్పటికీ కూడా ఇటువంటి హెలికాప్టర్ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, దేనివల్ల జరుగుతుంది, ఇంత ఘోర విపత్తు అనేటువంటి దాని మీద ప్రజలందరూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తపరుస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ఈ వార్తకి అత్యంత ప్రాధాన్యత. పైగా ఇంకోటి ఏంటంటే, ఈ సిడిఎస్ అనేటువంటిది మనకు గతంలో లేదు, అది మొట్టమొదటిసారిగా రావత్ గారితో మొదలైంది. సో అందువల్ల దీనికి ఆయన త్రివిధ దళాలను సమన్వయపరిచేటువంటి బాధ్యతలో ఉండటం, పైగా నిన్న ఆయన వెళ్ళటం కూడా ఇదేదో ప్రైవేటు వ్యవహారం కాదు, అది ఒక వెల్లింగ్టన్లో కాలేజీలో విద్యార్థులకి ఒక లెక్చర్ ఇవ్వడానికి, మీరు అన్నట్టుగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక లెక్చర్ ఇవ్వడానికి ఆయన వెళ్తున్న సమయంలో ఇది జరగటం అనేటువంటిది చాలా ఘోరం. ఆ నేపథ్యంలో వారి సతీమణి ఇద్దరు కూడా దేశానికి చేసినటువంటి సేవలు, ముఖ్యంగా వారి సతీమణి కూడా భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె కూడా చాలా ఉన్నత విద్యావంతురాలు. అదేవిధంగా ఎవరైతే వార్ వీడియోస్ ఉంటారో వాళ్ళందరికీ అనేక రకాలైన, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా అనేక ఆర్థిక కార్యకలాపాలు, వాళ్ళకి వృత్తి నైపుణ్యాలు నేర్పించడం, సాధారణ సైనికుడిగా తన కెరీర్ని ఆరంభించి ఆ స్టేజ్ వరకు వెళ్ళారు. నిజంగా ఆ స్టేజీలో ఉన్న అధికారిని తయారు చేసుకోవడం అంటే భారతదేశం ఎంత కష్టపడాలని. ఖచ్చితంగా, అంటే వారి అసలు కుటుంబం చూసినట్లయితే మనం 3-4 తరాల నుంచి వారు దేశ సేవలోనే, రక్షణ రంగంలోనే వాళ్ళు సేవలు అందించడం, అటువంటి దురదృష్టకర పరిస్థితులు ఆయన అత్యున్నతమైన స్థానం నుండి ఆయన చనిపోవటం అనేటువంటిది. నేను ఈ వార్తలు చదువుతుండగా అమెరికా కూడా అంటే సెప్టెంబర్లోనే ఆయన అమెరికా పర్యటించారు. ఆయన భారత రక్షణ రంగాన్ని ఆధునీకరించారు. ఎందుకంటే సంస్కరణలు మనకు తెలుసు, అన్ని రంగాల్లో, ఆర్థిక రంగంలో సంస్కరణలు వచ్చినాయి, అన్ని రంగాల్లో సంస్కరణలు వస్తున్నటువంటి సమయంలో రక్షణ రంగంలో కూడా సంస్కరణలు చేపట్టినటువంటి ఘనత ఆయనది. ఎందుకంటే రక్షణ రంగంలో అనేక సంస్కరణలు చాలా లాంగ్ పెండింగ్లో ఉన్నాయి. వాటిలన్నింటినీ ఆధునీకరించడం, అంటే రక్షణ రంగంలో కావలసినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని అనేక సంవత్సరాలుగా చేపట్టకపోవటం, ఈయన హయాంలో చేపట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ దుర్ఘటన జరగటం అందరినీ మీరు అన్నట్టుగా మనసును కలిచివేస్తుంది. ఇంకా మనకి నిపుణులు ఉన్నారు, వాళ్ళు కూడా తమ అభిప్రాయం చెప్తారని నేను భావిస్తాను. నేను మళ్ళీ మీదకి వస్తాను. ఒకసారి కాళిదాస్ వీరి దగ్గరికి వెళ్దాం. హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు. మార్నింగ్ అండి, నమస్తే అండి. మీరు స్క్వాడ్రన్ లీడర్గా పనిచేశారు. నిజంగా కూడా వివిఐపీల హెలికాప్టర్లకు ఎందుకు ఇంత భద్రత ఉండడం లేదు? నిజంగా నేను జనరల్ రావత్ వెళ్ళింది అత్యంత సురక్షితమైన వాయుసేన హెలికాప్టర్ MI-17. అది నమ్మకమైనది, స్థిరమైనది, పెద్దది, చాలా క్వాలిటీ,
అసలు ఇలాంటి హెలికాప్టర్లు మనకు 36 ఇండియాకు కొనుగోలు చేశారు. గరిష్టంగా 4500 కిలోలు అది మోస్తుంది. 36 మంది దానిలో ప్రయాణించవచ్చు. ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి ప్రమాదమైనా కూడా చేజ్ చేసే సామర్థ్యం ఆ చాపర్కు ఉంది. అంటే ఇవాళ క్వశ్చన్ అంతా కూడా అదే వస్తుంది. అదేనండి, ఇందాక వారు చెప్పినట్టు గొప్ప యోధుడు, గొప్ప నాయకుడు, అటువంటి వారిని రీప్లేస్ చేయడం చాలా కష్టం. సో వాళ్ళందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ, మీరు అడిగిన దానికి భద్రత లేదు అని కాదు, ఖచ్చితంగా భద్రత ఉంది. భద్రత లేదని కాదు, బట్ ఎందుకు ఈ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయని. ఇప్పుడు ఏ వ్యవస్థలోనైనా, ముఖ్యంగా ఎగిరే వ్యవస్థలో, ఏవియేషన్లో చాపర్స్ కానీ విమానాలు కానీ ఎందుకు కూలిపోతుంటాయంటే 3 రకాల కారణాలు. ఒకటి, ఒక సందర్భం వచ్చినప్పుడు, అంటే ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు కానీ, ఒక సాంకేతిక సమస్య ఎదురైనప్పుడు కానీ పైలట్ తన అనుభవంతో, చాకచక్యంతో ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు. సో కనుక ఈ సందర్భంలో ఎక్కడైనా మానవ తప్పిదం జరగచ్చు. అంటే ఈ సందర్భంలో ఇది అని ఇదమిత్తంగా ఎంక్వైరీ ఉంది కాబట్టి మనం కామెంట్ చేయలేము. బట్ సర్వసామాన్యంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మానవ తప్పిదం, అంటే ఒక ప్రమాదం ఎదురవుతుంది అని పసిగట్టినటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే, ఈ పైలట్స్కి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? ఈ సందర్భంలో ఇటువంటి సన్నివేశం ఎదురైనప్పుడు, ఇటువంటి ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు ఆ పైలట్ ఎలా చేయాలి, ఎలా ఎదుర్కోవాలి ఆ సిచ్యువేషన్ అన్న దాని మీద వాళ్ళ అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు కంట్రోల్ చేయలేని చివరి నిమిషంలో ఆర్ స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్లో వారు ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అక్కడ వాళ్ళ అనుభవము, నైపుణ్యము ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒకటి. రెండవది సాంకేతిక లోపం. అంటే అందులో ఎన్నో వందల కాంపోనెంట్స్ ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి. ఇంజిన్ వ్యవస్థ ఉంటుంది, హోల్ స్ట్రక్చర్, అంటే ఆ హెలికాప్టర్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, బాడీ అంటాం కదా, దాన్ని ఎయిర్ ఫ్రేమ్ అంటాం, అదొక వ్యవస్థ. అందులో ముఖ్యంగా హైడ్రాలిక్ వ్యవస్థ ఉంటుంది. తర్వాత ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, కాక్పిట్ ప్యానెల్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఇన్స్ట్రుమెంట్స్ వ్యవస్థ, ఎలక్ట్రికల్ వ్యవస్థ, ఇట్లా కాక్పిట్ కూడా లేటెస్ట్ కాక్పిట్ అన్నారు, అది అప్గ్రేడ్ చేసి ఉండొచ్చు వాళ్ళు, ఉంటుంది. కానీ నిరంతరం ఎగురుతూ ఉంటాయి కాబట్టి కాంపోనెంట్స్ మీద సహజంగా కొద్ది గొప్ప వేర్ అండ్ టేర్ ఉంటుంది. అయితే దానికి తగ్గట్టు చాలా ప్రత్యేకమైనటువంటి సర్వీసింగ్ ఉంటుంది. ఊరికినే ఆషామాషిగా ఇచ్చేసి మీరు వెళ్ళిరండి అన్నట్టు ఉండదు. సో దాని మీద ట్రైన్ అయినటువంటి, ముఖ్యంగా విఐపి, వివిఐపిల స్క్వాడ్రన్స్లో ఉపయోగించేటువంటి విమానం కానీ, హెలికాప్టర్స్ కానీ, దాని మీద ప్రత్యేకంగా తర్ఫీదు పొంది తర్వాత చాలా టాలెంట్, అనుభవం చూపించిన వాళ్ళని ఆ సర్వీసింగ్స్లో పోస్టింగ్ ఇస్తారు. సో వాళ్ళు చేసే పని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇదేమీ యుద్ధం కాదు, సడన్గా టేక్ ఆఫ్, ఆపరేషనల్ రెడీనెస్ ప్లాట్ఫామ్ అట్లా ఉండదు. ఒక ప్లాన్డ్ జర్నీ, ముందుగానే తెలుస్తుంది వాళ్ళు వస్తున్నారు, సో దానికి ఎలా తయారు చేయాలి, సెక్యూర్ మెజర్స్ ఉంటాయి. టెక్నికల్గా అక్కడ ఉన్నటువంటి ఎయిర్మెన్ ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో, సూపర్వైజర్స్ ఉంటారు, దాని తర్వాత ఇంజనీర్స్ ఉంటారు. సో వీళ్ళు 3 అంచెలతో చెక్ చేస్తారు. అందులోనూ విఐపి, వివిఐపిది అవసరమైతే ఇంకొక 2-3 విడతలుగా కూడా ఎక్స్ట్రా చెకప్స్ కూడా తయారు చేయడానికి ఆపరేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. తర్వాత పైలట్స్లో కూడా బాగా అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే వినియోగిస్తారు. అయితే ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు, లేదా సడన్గా ఒక కాంపోనెంట్లో ఆ వేరెంటేర్ అయ్యి ఇంజన్లో కానీ ఇంకేదైనా వ్యవస్థలో ఒక తీవ్రమైనటువంటి సమస్య తలెత్తినప్పుడు అది ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని నేషనల్ మీడియా రాశారు, పొగమంచు అని కొందరు రాశారు, ఒక చెట్టు పనాస చెట్టుకు ఢీకొట్టిందని ఇంకో రాశారు. చెట్టు దాకా రావటం అంటే అది ఎన్ని వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. ఊరికినే అది ప్రయాణించే మార్గంలో చెట్లు ఎందుకు ఉంటాయి? కొన్ని వందల వేల అడుగుల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ ఏదన్నా ఒక వ్యవస్థ, ముఖ్యంగా ఇంజిన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, హైడ్రాలిక్ వ్యవస్థలు ఏదైనా సడన్గా కుప్పకూలినప్పుడు విమానం నియంత్రణ కోల్పోతుంది. సో అదొక అంశం.
సాంకేతిక పరంగా ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. తెలిపోతుంది. రెండవది వాతావరణం. డిస్టెన్స్ 70-75 కిలోమీటర్లు అంటున్నారు. 70-75 కిలోమీటర్ల వాతావరణం చెడిపోయేంత పరిస్థితి ఉండదు. కానీ పర్వత శ్రేణుల పైన నీలగిరి కొండలు ఉన్నాయి కదా ఇక్కడ, కానీ హిమాలయాల్లో కానీ ఎక్కువగా మీరు చూస్తే ఈ చాపర్స్ మీ-17 కానీ మిగతావి ఎక్కువగా పర్వత ప్రాంతాలలో కూలిన సంఘటనలు ఎక్కువ వస్తున్నాయి. అంటే ఆ కొండ ప్రాంతంలో పైన చెట్లులో ఆ పైన ఉన్నటువంటి వాతావరణం కొంచెం అనూహ్యంగా మారిపోతూ ఉంటుంది. వీళ్ళు టేకాఫ్కి ముందు వాతావరణ శాఖ అధికారులు మీటీరియాలజీ ఆఫీసర్స్ క్లియర్గా పెన్ పిక్చర్ ఇస్తారు. ఓకే, ప్రస్తుతం విజిబిలిటీ ఇంత ఉంది, రాబోయే అరగంట గంటలో ఈ మార్పులు ఉండొచ్చు అని వాళ్ళు నివేదిక ఇస్తారు. ఆ నివేదిక చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో విమానాలు టేకాఫ్ కావు. అవసరమైతే క్యాన్సిల్ చేసుకుంటారు ట్రిప్, ఇంకో ప్రత్యామ్నాయ మార్గం రోడ్డు ద్వారా వెళ్తారు. కానీ అవన్నీ చూసుకున్న తర్వాతే వెళ్తారు. కానీ వారు ప్రయాణించే టైంలో విధివశాత్తు అనూహ్యంగా వాతావరణం మారి పైలట్కి విజిబిలిటీ దొరక్క, సో ఎందుకంటే వాళ్ళు మ్యాప్స్ని ఆధారం చేసుకొని కింద గ్రౌండ్ని ఆధారం చేసుకొని ముందు కదులుతూ ఉంటారు. సో అలాంటప్పుడు కింద టెర్రైన్ అంటాం, భౌగోళిక పరిస్థితులు అవి సంక్లిష్టంగా మారి గుర్తుపట్టలేని విధంగా అయినప్పుడు అప్పుడు కూడా పైలట్ కిందకు దిగి లేదా పైకి వెళ్ళిపోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో, అంటే నేను ఫ్లయింగ్ బ్రాంచ్ కాదు ఇంజనీర్ని కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కిందకి రావడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఫాగ్ ఉండి విజిబిలిటీ లేనప్పుడు ఇది 15,000 అడుగుల వరకు ఎగరగలదు. సో వాళ్ళు ఎగురుతున్న ఫ్లైట్ నుంచి కొంచెం, అంటే ఇది టేకాఫ్కి దగ్గరగా వచ్చిన సమయం అన్నది నాకు అర్థమవుతోంది. చిట్ట చివరి 7-8 నిమిషాలు అంటే ఆ టేకాఫ్కి మెల్లగా డిసెంట్ అవుతారు. ఆ సమయంలో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ముందుగా ఆ ప్రాంతం నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. అంటే ఆకాశంలో పైకి వెళ్ళి ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడికి మళ్ళించి దిగాలి. విజిబిలిటీ ప్రాబ్లం ఉంది. సో ఇట్లా సాంకేతిక లోపం కానీ వాతావరణం, ఈ వాతావరణంలో పైలట్ ఆ దిశను మళ్ళించి ఆ డేంజర్ జోన్లోంచి బయటపడగలిగాడా, అతని అనుభవం, వాళ్ళ అనుభవము వాళ్ళ నైపుణ్యం ఉన్నదా, లేదు అందులో ప్రయత్నించి వాళ్ళు దుర్మరణం పాలయ్యి ఈ ఘటన అయిందా అన్నది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు ఎంక్వైరీ కూడా వెళ్తారు. ఇప్పుడు బ్లాక్ సర్చ్ కోసం కూడా కొన్ని సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నాయి బ్లాక్ బాక్స్ కోసం. అంటే ప్రత్యేకంగా హెలికాప్టర్స్లో ఫుల్ ఫ్లెడ్జ్ ఈ బ్లాక్ బాక్స్లో ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డరు, ఇంకొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో చిట్ట చివరి నిమిషం వరకు సంబంధాలు తెగిపోయేంత వరకు పైలట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో వాళ్ళు ఏ సందేశం ఇచ్చారు, మేము ఏ పరిస్థితిలో ఉన్నామన్నది 100% తెలుస్తుంది. అయితే ఆ కాక్పిట్ వాయిస్ రికార్డరు, ఫ్లైట్ డేటా రికార్డరు డ్యామేజ్ కాకుండా దొరికితే చాలా గొప్ప పురోగతి లభిస్తుంది. అవి గనక డ్యామేజ్ అయ్యి, ఎందుకంటే కిందకి చాలా ఫోర్స్తో పడిపోయింది, ఫ్యూయల్ వల్ల మంటలు అంటుకుపోయాయి. సామాన్యంగా మంటలకి నీళ్ళకి ఎక్కువగా తడిసిపోకుండా, ఎక్కువగా డ్యామేజ్ కాకుండానే రూపొందిస్తారు. కానీ స్టిల్ చాలా తీవ్రమైనటువంటి మంటలు ప్రెషర్స్లో ఉన్నప్పుడు అవి డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. టి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. టి రెడ్డి గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఏం చెప్తారు నిజంగా నిన్న మామూలుగా ఎంక్వైరీ అవుతుంది, అసలు వివిఐపీల హెలికాప్టర్లకు భద్రత ఉంటుంది, కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎట్లాగో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది, బ్లాక్ బాక్స్ 2-3 రోజులు అంటే శరవేగంగా కూడా దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. నిజంగా తప్పిదం ఎక్కడ నుంచి వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది ఎలా జరిగి ఉండొచ్చు అంటే అండి, ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ఫ్లైట్ కాబట్టి ఆయన సిడిఎస్ రావత్ గారి ప్రోగ్రామ్ ఎప్పుడో చాలా రోజుల ముందే ఫిక్స్ అయ్యి ఉంటుంది. కాబట్టి అప్పటికప్పుడు ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ కాదు. కాబట్టి అన్ని విధాలా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. వచ్చే వార్తలను బట్టి ఏం తెలుస్తుందంటే, అక్కడ ఆ ఏరియాలో పోయేటప్పుడు ఒకటి ఆ రూట్లో ఎందుకు వెళ్ళాడు, ఇది అక్కడ జంగిల్స్ ఫారెస్ట్ ఉన్నది అందరికీ తెలుసు, కానీ సమాచారాన్ని బట్టి ఆ రూట్ కరెక్ట్ రూటా కాదా అన్నది ఒకటి. రెండవది ఆ ఏరియా అంతా పొగమంచు, ఆ ఒక్క కూనూరు దాటుతూనే ఆ ఏరియా అంతా పొగమంచు, దట్టమైన పొగమంచు ఉండింది. ఆ దట్టమైన పొగమంచులో వెళ్లాల్సి వచ్చింది అన్న విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.
ఎందుకంటే అక్కడి నుంచి యాక్సిడెంట్ అయిన ప్రమాదం అయిన స్థలం నుంచి ల్యాండింగ్ వెల్లింగ్టన్ లో ల్యాండింగ్ కేవలము 16 కిలోమీటర్లే, అంటే 5-6 నిమిషాలు మాత్రమే. అంటే చాలా దూరం ఆల్రెడీ కుసూలూరు నుంచి వచ్చేసారు. కాబట్టి అప్పుడు ఇంకా 5 నిమిషాలే కదా ఉన్నది, టైం కూడా ఎక్కువ లేదు. కాబట్టి ఆ వెళ్ళగలుగుతానన్న ధైర్యంతో పైలట్ వెళ్ళి ఉండొచ్చు. ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అటువంటిప్పుడు ఆయన కమ్యూనికేషన్ ఏటీసీతో ఏమన్నా చెప్పాడా, చేశాడా, ఆ ఇద్దరి పైలట్ కో పైలట్ మధ్యలో ఏమైనా సంభాషణలు జరిగాయా, ఇవన్నీ కాక్పిట్ రికార్డ్ తెలిస్తే తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మనము బయట ఉండి ఈ విషయాలు తెలియకుండా ఏమనుకోవచ్చు అంటే అక్కడ ఏదో తప్పకుండా వాతావరణం సరిగా లేదు. అటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్లాలా, వెనక్కు రావాలా, పైకి వెళ్ళాలా, 5 నిమిషాలు 6 నిమిషాలు టైం ఉన్నప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలా, అందులో ఎక్కువ పొగమంచులోనే దూసుకుపోయి దిగొచ్చనే ధైర్యం పైలట్కు ఉండిందా, ఇవన్నీ దర్యాప్తులోనే తెలుస్తాయి. బహుశా వాతావరణం ముఖ్య కారణంగా కనిపిస్తుంది ఇప్పటికీ. ఒక దేశ అత్యున్నత అధికారికే ఇలాంటి భద్రత లేదు అన్న ఒక సాధారణ క్వశ్చన్ వస్తుంది. చాలామంది కూడా ఇలాంటి ఘటనలు అసలు బాశారు. విక్రమ్ గారు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి సహాయ మంత్రి 1997లో ఎంఎన్ సోమ్ గారు, మాధవరావు సింధియా గారు, అదేవిధంగా జిఎంసి బాలయోగి, సౌందర్య సంగ్మా గారు, తర్వాత అరుణాచల్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండ్ గారు, తాజాగా అంటే రీసెంట్గా మనం ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈ ఇన్సిడెంట్లన్నీ కూడా చాపర్ ప్రమాదంలోనే జరిగాయి. సరే, కొంత వాతావరణ ప్రతికూలతలా లేకుంటే రకరకాల ఇష్యూస్ అంటే చాపర్ ప్రమాదాలు అంత సేఫ్ కాదని అనేది అనేక సందర్భాల్లో కొన్ని వార్తా దినపత్రిక హైలైట్ చేశాయి. కానీ ఇక్కడ ఏంటంటే రావత్ గారి ఇష్యూలో, రావత్ అండ్ కో ఇష్యూలో MI-17 చాలా చాలా అత్యంత శక్తివంతమైన చాపర్. అలాంటి చాపర్ కూడా భద్రత లేదు. ఆ భద్రత కూడా అంటే భద్రత ఉంటుందని చెప్తున్నప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకునే పరిస్థితి లేదు అనేది చాలా ఓపెన్గా తెలుస్తోంది. అవునండి, అదే ఇప్పుడు మిగతా ప్రమాదాలతో ఆ హెలికాప్టర్లకిను ఈ హెలికాప్టర్కి చాలా తేడా ఉన్నది. ఇది చూస్తానికి అంటే చాలా మంది వివిఐపీలని ప్రయాణించేటువంటి హెలికాప్టర్ అని చెప్తున్నారు. చూస్తూ ఉంటే కూడా దాన్ని చూసినా కూడా ఇది డిఫరెంట్. మిగతా రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, మీరు అన్నట్టుగా మాధవరావు సింధియా, ఇటువంటి వాళ్ళందరూ జరిగినటువంటి ప్రమాదాలు హెలికాప్టర్లు సాధారణ రకానికి చెందినవి. ఇది చాలా అత్యంత శక్తివంతం. సర్జికల్ స్ట్రైక్ దాడులు కూడా ఈ చేపలను వాడారండి. పైగా ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను కూడా ఒక ముఖ్యమైన 2009లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడితో పాటు నేను అనేక సందర్భాల్లో హెలికాప్టర్లో ప్రయాణించే సింగిల్ ఇంజిన్తో సహా. అయితే ఇక్కడ ఒక సింగిల్ ఇంజిన్తో ప్రయాణించినప్పుడు కొంచెం భయం వేస్తుంది. అక్కడ 3-4 కంటే కూడా పట్టరు. అదేవిధంగా మనకి తెలుసు ఎన్నికల ప్రచారాల్లో ఉపయోగించే హెలికాప్టర్లు కూడా అంత సాఫిస్టికేటెడ్గా ఉండవు, కొంచెం పాతవి కూడా ఉన్నాయి. ఒకటైతే ఒక హెలికాప్టర్ అయితే ఈ సహాయ అంటే ఈ వాతావరణ దీనికి విపత్తులు జరిగినప్పుడు సహాయం అందించడానికి ఉపయోగించేటువంటిది. అది చాలా పెద్ద మన సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. అటువంటి హెలికాప్టర్స్ అయితే అక్కడ ఏంటంటే వాతావరణం వారు చెప్పినట్టుగా, నిపుణులు చెప్పినట్టుగా అక్కడ ఏంటంటే జరిగిన అంశం ఏంటంటే వాతావరణం సరిగా లేకపోవడం అనేది. రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం కానివ్వండి, మాధవరావు సింధియా గారి దుర్మరణం కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు వాతావరణం, అదేవిధంగా పైలట్ ఆ స్ప్లిట్ ఆఫ్ సెకండ్ లో తీసుకునేటువంటి నిర్ణయం నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఆ హెలికాప్టర్కి ఈ హెలికాప్టర్కి తేడా ఉంది. అయినప్పటికీ కూడా ఈ హెలికాప్టర్లు అదేవిధంగా మీకు ఆ హిల్ టెరైన్ దగ్గర ప్రయాణించడం ఎంతవరకు శ్రేయస్కరం అనేటువంటిది కూడా, అంటే మనం ఒకటేంటంటే వన్స్ బిటెన్ ట్వైస్ షై అన్నట్టు, ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత రెండోసారి ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిదే ఒక పెద్ద ప్రశ్న. జరుగుతూ ఉంటాయి, ప్రమాదాలు జరగకుండా ఉండవు. కానీ ఇటువంటివి జరిగినప్పుడు సామాన్యుల్లో ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఇంత శక్తివంతమైనటువంటి ఒక వాళ్ళు కూడా అంత యథాలాపంగా వెళ్తారా, అంత ముందు జాగ్రత్తలు తీసుకోకుండా? వారు చెప్తున్నారు పెద్దలు ముందుగానే ఇదేంటంటే ఆల్రెడీ ఒక షెడ్యూల్డ్ ట్రిప్ కాబట్టి అన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
మరి అవకాశం కూడా ఉంది. కానీ ఎందుకు ఈ విధంగా జరిగింది, ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేటువంటిది బహుశా నేను ఒకటి ఎంక్వైరీలో తేలుతుంది. కానీ దాని నుంచి ఏమి పాఠాలు నేర్చుకుంటున్నాం అనేటువంటిది అదే ఇంపార్టెంట్ అండి. అది ఇంపార్టెంట్. అది దాన్ని ఎందుకంటే correct ప్రధాని measures సహా తీసుకుంటున్నామా? ప్రధాని రాష్ట్రపతి సహా మేజర్ ఉన్న వివిఐపీలంతా కూడా ఇదే చేపలను ఇటీవల వాడుతున్నారు. ఎందుకంటే ఆ ప్రమాదాలను పసిగడుతుంది, ప్రమాదాల నుంచి ఈజీగా బయటపడవచ్చు, ఆధునిక కాక్పిట్ ఉంటుంది, రకరకాల అంటే దుర్భేద్యంకి అనుకూలమైన వాతావరణం కూడా ఆ చాపర్లో ఉంటుందనేది మనకి తెలుసండి. మనకి మిగ్ విమానాలు చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి, మిగ్ విమానాలు. అయినా వాటిని ఎందుకు ఉపసంహరించలేదు అనేటువంటిది ఇప్పటికీ మనకి తెలియదు. దాని మీద 1-2 సినిమాలు కూడా వచ్చినాయి మిగ్ విమానాల ప్రమాదం మీద, వాటి మీద. ఏదేమైనప్పటికీ అంటే రక్షణ రంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఆ సంస్కరణలకు ఆద్యులుగా భావిస్తున్నటువంటి రావత్ గారే మరి ఇలా బలైపోవటం అనేటువంటిది చూసిన తర్వాత మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సినటువంటి అవసరం, అది సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో కూడా ఆ సంస్కరణలు రావాలనేటువంటిది మనకి రుజువు చేస్తూ ఉంది. ఎస్ విక్రమ్ గారు ఏం చెప్తారండి? నిజంగా కూడా కొన్ని రిఫార్మ్స్ కోణంలో ఏం చెప్తారు? రావత్ గారు తెచ్చిన గొప్ప రిఫార్మ్ ఏమిటంటే వారు సిడిఎస్ అనే పోస్టుకి రూపకల్పన చేశారు. స్వయంగా ఆ పోస్ట్ని అలరించారు వారు. అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ ఈ 3 యుద్ధం చేసేటువంటి వింగ్స్ వాళ్ళని ఏకీకృతం చేసి సమన్వయపరిచేటువంటి వ్యవస్థ సిడిఎస్ వ్యవస్థ. అంటే ఒక ప్రాంతంలో యుద్ధం జరిగితే సో ఎవరు ఏ పాత్ర పోషించాలి అన్నది చాలా ప్లాన్డ్గా ఉండాలి. ఉదాహరణకి మొన్న గాల్వాన్ లోయలో జరిగిన తర్వాత లడాఖ్లో మనల్ని బెదిరించడానికి చైనా వాళ్ళు పెద్ద ఎత్తున సైన్యాన్ని, ఇతర ఆయుధ వ్యవస్థని మోహరించారు. అప్పుడు ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్ ఈయన నేతృత్వంలో చాలా బాగా ప్లాన్ చేసి చైనా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బార్డర్లో మన దగ్గర అంత లేదు. అయినప్పటికీ చైనాకి దీటుగా 1-2 డివిజన్స్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విమానాలు, ట్యాంకులు, తర్వాత ఆర్టిలరీ గన్స్ వాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా లేదా కొంచెం ఎక్కువే వాళ్ళు ఒక వారం రోజుల్లోనే సమాయుత్తం అయిపోయారు. దీని వెనకాల డెఫినెట్గా బిపిన్ రావత్ గారి ప్లానింగు, వారి యొక్క నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడ్డాయి. సో ఆ విధంగా ఉంటుంది వ్యవస్థ. అంటే అంతకుముందు లేదు, ఇది బ్రిటిషర్స్ మిగతా వాళ్ళ దగ్గర ఉన్నది, అక్కడి నుంచి అడాప్ట్ చేశారు. సో దాని రిజల్ట్స్ కనపడ్డాయి. అడుగు వేయలేదు చైనా ఈ ఆపరేషన్ తర్వాత. ఓహో, వీళ్ళు ఇంత తీవ్రంగా అద్భుతంగా వెంటనే స్పందిస్తారు అన్నది వాళ్ళకి ప్రూవ్ అయింది. సో వాళ్ళు అలా కెలకటానికి ట్రై చేస్తుంటారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. సో వాళ్ళకి ఒక రకంగా ఘాటైన భాషలో చెప్పాలి అంటే దిమ్మ తిరిగేటట్టు రియాక్ట్ అయ్యాం మనం, ఎయిర్ ఫోర్సు, నేవీ ముఖ్యంగా, ఎయిర్ ఫోర్సును, ఆర్మీ. సో దాని వెనకాల రావత్ గారి ప్లానింగ్. అంటే ఆ పోస్ట్కి ఉపయోగం మనకి వెంటనే కనపడ్డది. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే వారు చెప్పినట్టు మనకున్న బడ్జెట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ ఏవేం కొనాలి, ఎలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర విమానాలు కొంచెం పాతవి అయిపోయాయి. సో Su-30 ఒకటే ఫ్రంట్ ట్రైనర్లో అద్భుతంగా ఉన్నది, మిరాజ్ 2000. రఫేల్ కొన్నాం, మనకున్న బడ్జెట్లో ఎంతవరకు తేగలిగాం అంతవరకు తేగలిగాం. అయితే ఇక్కడ ఏమవుతుంది, కొన్ని ఏళ్ల నుంచి వాడుతున్నటువంటి విమానాల్లో వాటిల్లో ఎక్కడో అక్కడ కొద్దో గొప్ప మెకానికల్ వేరియంటేర్ అవుతూ ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ హార్డ్వేర్ పార్ట్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఏది ఏ నిమిషాన చెడిపోతుందో ఎవరూ చెప్పలేరు ప్రపంచంలో. ముఖ్యంగా ఎలక్ట్రికల్, ఉదాహరణకి బల్బే ఉందండి, బల్బ్లో ఫిల్మెంట్ ఎందుకు కాలిపోయింది అంటే ఎవరూ చెప్పలేరు. అయితే మినిమం గ్యారంటీ కొన్నాళ్ళ తర్వాత ఉంటుంది, క్వాలిటీ బ్రాండ్. సో సంస్కరణలు ఎన్నో విధంగా తేవాలి, 1 కాదు 2 కాదు. కానీ ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే సమయాభావము, తర్వాత ఆర్థిక వనరులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలి. సో అయినప్పటికీ కూడా ముఖ్యంగా వాతావరణము లేదా సాంకేతిక లోపము 2 ఒకేసారి బలికొన్నాయా, ఎట్లా ఉన్నది అంటే ముఖ్యంగా కాక్పిట్ వాయిస్ రికార్డర్ని, ఫ్లైట్ డేటా రికార్డర్ని ముందు పరిశీలిస్తారు. తర్వాత అధికారులు వెళ్ళి ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకుంటారు, సత్యాగ్రహం స్టార్ట్ అయింది. ఇవాళ సాయంత్రంలోగా ఒక అంటే భారత ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో ఒక నివేదిక కూడా ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఎంక్వైరీ టీమ్ ఆల్రెడీ మొదలైందని విన్నాను. వాళ్ళు సూళ్ళూరుకి వచ్చేసే ఉంటారు. సో ఆ విమానానికి సంబంధించిన, హెలికాప్టర్కి సంబంధించినటువంటి టెక్నికల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఫామ్ 700 అంటాం. సో వాటిలో దాని హిస్టరీ అంతా ఉంటుంది, ఎవరు సర్వీసింగ్ చేశారు, ఏవేంటి జరుగుతున్నాయి అంటే ఆ చాపర్ యొక్క మొత్తం స్టోరీ అంతా తెలిసిపోతుంది. తర్వాత ఏటీసీకి వెళ్ళి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి, విమానం నుంచి ఇక్కడికి జరిగినటువంటి డేటా కన్వర్జేషన్ అంతా కూడా సీజ్ చేస్తారు. చేసిన తర్వాత అంటే టెక్నికల్గా ఆ విమానం యొక్క పనితీరు, హిస్టరీ, ఎవరెవరు దాన్ని సర్వీసింగ్ చేశారు, అందులో మార్చబడిన పార్ట్స్ ఏమిటి,
అంటే ఒక చాపర్ కానీ విమానం కానీ ఒక 10 గంటలు 20 గంటలు 30 గంటలు ఇలా ఎగిరినప్పుడల్లా ఏవేం టెస్టులు చేయాలన్నది మ్యానుఫ్యాక్చరర్ చెప్తారు. అంటే రోజు సర్వీసింగ్ కాక ఇన్ని గంటలు ఎగిరిన తర్వాత ఏవేం చెకప్స్ చేయాలి అంటే ఈ మెయింటెనెన్స్ అనేది నిరంతరం ఉంటుంది. నిరంతరం ఫ్లయింగ్ ఉంటుంది, నిరంతరం మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఈ డేటా అంతా కలెక్ట్ చేసి సమన్వయపరిచిన తర్వాత అసలు ఏం జరిగింది అన్నది ఒక పెన్ పిక్చర్ స్పష్టంగా వస్తుంది. ఆ తర్వాత మనం ఇదమిత్తంగా చెప్పచ్చు దీని కారణంగా జరిగింది. అది రిపీట్ కాకుండా ఏం చేయాలి? ఎస్ 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 రెడ్డి గారు, టీజే రెడ్డి గారు చెప్పండి. ఎస్ అంటే రిఫార్మ్స్ నిజంగా కూడా ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు, తర్వాత కాళిదాస్ గారు చెప్పినట్టు నిజంగా కూడా కొన్ని రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది కదా అంటున్నాను నేను. మళ్ళీ చెప్పండి. ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు, కాళిదాస్ గారు చెప్పినట్టు ఒక ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము, రేపు మళ్ళీ దాన్ని ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది కదా అంటున్నాను. ఇది తప్పకుండా ఉంటుంది. ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఏది అయినా కూడా ఏ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా చిన్న సంఘటన కావచ్చు, పెద్దది కావచ్చు. ఇప్పుడు పెద్ద సంఘటన అయింది, పెద్ద సంఘటన దర్యాప్తులో ఏదైనా విషయాలు రాబట్టాలంటే కష్టం అవుతుంది. చిన్న సంఘటనలు జరిగినప్పుడే మనకు ఈజీగా తెలుస్తుంది ఏమైంది, ఎందుకు అలా జరిగిందని. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లేదు, ఎయిర్ క్రాఫ్ట్ కాలిపోయింది, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏమి దొరకదు. ఫ్లైట్ డేటా రికార్డరు, వాయిస్ రికార్డర్ తప్ప మిగతా విషయాలు ఏవి కనుక్కోవడం చాలా కష్టం. కాబట్టి ఎప్పుడు ఎంక్వైరీ జరిగిండేది ఎందుకని తెలిసినప్పుడు దాన్ని నివారించడానికి ఎలా అని కూడా ఎంక్వైరీలో తెలుపుతారు. ప్లస్ ఒకసారి ఏదైనా జరిగినప్పుడు ఓకే పలాని ఇన్స్ట్రుమెంట్ సరిగా పని చేసినట్టుకు అన్నప్పుడు మొత్తం ఫ్లైట్ అంతా గ్రౌండ్ చేసి అన్నిట్లోనూ చెక్ చేసి ఎందుకు ఇలా జరిగింది, ఈ ఒక్క దాంట్లోనే జరిగిందా, ఇంకా ఏమన్నా ఇందులో తెలుసుకోవాల్సి ఉన్నవా, ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి రిఫార్మ్స్ అనేది ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఇటువంటిప్పుడు మనం చెప్తున్నాను ఇప్పుడు 5 minutes ఉంది ఇంకా దిగేదానికి. ఆ 5 minutes లో ఇట్ ఇస్ పైలట్ హూ హ్యాస్ టు టేక్ ద డెసిషన్. వెళ్ళాలా, వెనక్కి రావాలా, పైకి ఎగరాలా అన్నది ఆ స్ప్లిట్ సెకండ్ డెసిషన్ తీసుకోవాలి. అది తీసుకునే దానికి పైలట్ యొక్క అనుభవము, ఆయన యొక్క స్కిల్ లెవెల్ పట్టి ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే వెన్ యు ఆర్ వెరీ టూ హైలీ క్వాలిఫైడ్ యాజ్ ఎ పైలట్ గా క్వాలిఫై అయినప్పుడు ఒక ధైర్యం ఉంటుంది మనిషికి. నా అనుభవంలో ఇది ఆఫ్టర్ ఆల్ అనదర్ 10-15 kilometers వెళ్ళాలి, ఎంత పొగమంచు ఉన్నా కూడా నేను వెళ్ళగలుగుతాను అన్న ధీమా ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ మీద కూడా కొంతవరకు అవ్వచ్చు. దీని మానవ తప్పిదం అనొచ్చు, మానవ వైఫల్యం అనొచ్చు. కానీ ఇటువంటి కూడా అనుకోకుండా జరుగుతాయి. కాబట్టి అది సాంకేతికం రెండు కలిసినప్పుడు ఇట్ ఇస్ డేంజరస్ సిచ్యువేషన్. రమేష్ బాబు గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. అండ్ ముఖ్యంగా విక్రమ్ సార్ కి మిగతా పెద్దలందరికీ నా నమస్తే ఈ ప్రోగ్రామ్ ద్వారా. తర్వాత ముఖ్యంగా నేను 13 మంది అసూలు వాసిన మన వీర సైనికులకి ముఖ్యంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ జాతి మొత్తం ఏకతాటి మీద వచ్చి నౌ వీ హ్యావ్ టు షో టు ద వరల్డ్ దట్ వీఆర్ వెరీ మచ్ టుగెదర్ అండ్ వీ హ్యావ్ టు పుట్ అప్ ఏ బ్రేవ్ ఫైట్ అగేన్స్ట్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. నేను ఒక 2-3 పాయింట్లు చెప్పదలుచుకున్నానండి. ఒకటి వాతావరణమా, 2 టెక్నికల్ స్నాగా, 3 మానవ తప్పిదమా, 4 ఒక ఇంటర్నేషనల్ యాంగిల్ కూడా మనం ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జరిగింది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కి. అంటే ఇప్పుడు ఒక సింబాలిక్ హెడ్ ఆఫ్ ది ఫోర్సెస్, ఆల్ 3 forces put together. So it's not a small thing. So we have to ఆల్సో ప్రోబ్ 360-degree యాంగిల్లో ముఖ్యంగా మనం జరుగుతున్న పరిస్థితులు గమనిద్దామండి. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వచ్చేళ్ళారు. S-400 మిసైల్స్ కి సంబంధించి, మిగతా వాటికి సంబంధించి 28 మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, అవగాహన ఒప్పందాలు జరిగాయి. దాంతో పాటు చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ స్ట్రాటజీస్ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి స్పేస్ ని ఆయన ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయము, కరోనా సమయము, COVID-19 కి బయలాజికల్ వార్ఫేర్ అని ఆల్రెడీ బిపిన్ రావత్ గారు చెప్పారు. అంటే నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ మిగతా యాంగిల్స్ తో పాటు ప్రమాదం జరగటానికి
ఈ యాంగిల్ కూడా ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ వీ షుడ్ నెవర్ లివ్ ఇట్ ఓపెన్ అని అది డెఫినెట్ గా దాన్ని కూడా ప్రోబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తైవాన్ కు సంబంధించిన కూడా అక్కడ కూడా వాళ్ళ చీఫ్ ఇట్లానే విమానం చాపర్ ప్రమాదాలు మరణించింది, దట్స్ బ్లాక్ హాక్. సో చైనాకి తైవాన్ కి ఉన్న గొడవ మనకు తెలిసింది, అట్లాగే ఇండియాకి చైనాకి ఉన్నది మనకు తెలిసింది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ చైనీస్ హ్యావ్ డన్ ఇట్, బట్ ఐఎమ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ వీ షుడ్ నాట్ లీవ్ దట్ space vacant or empty. We must probe into this direction also, and then set certain kind of standards. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒక రాజు వెళ్తా వెళ్తా చాలా మందిని తీసుకెళ్లిపోతాడు అనేది మనకి తెలుగులో ఒక నానుడి, ఒక సామెత. సో ఇక్కడ ఈ సందర్భంలో మనం ఇంకొకసారి మన భారతదేశానికి సంబంధించిన అంతర్గత భద్రత మీద ఇంకొకసారి మనము పునశ్చరణ చేసుకొని మళ్ళీ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ మోడ్లోకి వెళ్ళి భారతదేశానికి సంబంధించినంత వరకు 22,000 కిలోమీటర్ల బోర్డర్స్ ని మనం కాపాడుకోవాలి. 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్, 7,516 కిలోమీటర్ల బోర్డర్స్. ఈ 22,000 కిలోమీటర్లని కాపాడుకుంటేనే మనకి భారత స్వతంత్రాన్ని చాలా సంతోషంగా ముందరకెళ్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నా విన్నపం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ ద్వారా పోయిన మనుషులు ఎదురుదిరిగి రారు, కాకపోతే వాళ్ళ నుంచి స్పిరిట్ తీసుకొని ఆ స్పిరిట్ ఇంకా మనం ఎన్హాన్స్ చేసుకొని, ముఖ్యంగా కాలేజీ యువత విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు కూడా దేశం యొక్క రక్షణ పట్ల, అంతర్గత భద్రత పట్ల ఎక్కువ అవగాహన పెంపొందించే దిశగా వాళ్ళ చదువుల్లో కూడా కొన్ని మార్పులు వచ్చి ముందరకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్కసారి మనం గమనిస్తే మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు సంబంధించి మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినంత వరకు హిందూ మహాసముద్రం కానీ, ఎస్ సార్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో వీటిలో ఎస్ సార్, ఎస్ సార్, లాస్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, డార్క్ సైడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి టెలికమ్యూనికేషన్ వ్యవస్థని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ని కూడా మేనేజ్ చేయటం అనేది, మ్యానిపులేట్ చేయటం అనేది, హ్యాకింగ్ చేయటం అనేది జరుగుతుంది. ఇది సైంటిఫిక్ ఫిక్షన్ లో ఉన్న, హాలీవుడ్ మూవీస్ లో ఉన్న స్టఫ్ కాదండి, ఇది రియల్ గా జరుగుతుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డార్క్ సైడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చైనా చాలా ముందులో ఉందండి. సో ఆ దిశగా కూడా మనం దీని మీద దృష్టి పెట్టాలి. విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అన్నిటికి మించి వీటన్నిటిని క్రోడీకరించి వీటన్నిటిని ఒక చోట తీసుకొచ్చి వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్ ఇన్ ద ఓవరాల్ పిక్చర్, దెన్ ఓన్లీ వీ విల్ ఏబుల్ టు కమ్ టు ఏ ప్రాపర్ ఎంక్వైరీ కంక్లూజన్ అనేది వస్తుందని నా అభిప్రాయం. రైట్ విక్రమ్ గారు, ఇందాక రమేష్ బాబు గారు ఒకటి రెండు అంటే మనం సందేహించకూడదు కానీ అలాంటి అంశాలు కూడా ప్రస్తావించారు. పుతిన్ గారు వచ్చిన తర్వాత రమేష్ బాబు గారు లేవనెత్తింది చాలా పర్టినెంట్ పాయింట్ అది కూడా. ఎందుకంటే ఒక ఎంక్వైరీ అనేది జరిగినప్పుడు ఆయన అన్నట్టుగా చాలా కొన్ని సంఘటనలకి చాలా సారూప్యత ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని కూడా 360 డిగ్రీ యాంగిల్లో చేయాలి అనేటువంటిది ప్రోబ్. వీ హ్యావ్ టు లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం నేను అనుకోవటం పార్లమెంట్లో ఈరోజు ఒక ప్రకటన చేస్తారు. కాబట్టి ఆ ఎంక్వైరీ ఏ అంశాలను స్పృశిస్తుంది, ఏ అంశాలని చేస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంకోటి రావత్ గారు ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్పాలి, ఆయన కొంచెం వివాదాస్పద అయినటువంటి వ్యక్తి కూడా. ఆయన గతంలో కొన్ని చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా, కొన్ని రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని ఉన్నాయి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎంక్వైరీ ఏదైతే ఆర్డర్ చేస్తుందో గవర్నమెంట్, అది అన్ని అంశాలను కూడా అస్సాంలో ఒక ఏదో ఈఏఏ మీద, ఎన్ఆర్సీ మీద ఆయన కొన్ని కామెంట్స్ చేశారు గతంలో. అదే విధంగా స్టోన్ పెల్టింగ్, కాశ్మీర్ చట్ట సవరణ, వాటి మీద కూడా జరిగినాయి. అందువల్ల ఈ ఎంక్వైరీ అనేటువంటిది ఫుల్ ప్రూఫ్ గా మొత్తం అన్ని ఉండేటట్టుగా చూడాల్సిన అవసరం కూడా ఉంది. రైట్ కాళిదాస్ గారు, సర్జికల్ స్ట్రైక్స్ సహా అనేక ఆపరేషన్లకు ఆయన నేతృత్వం వహించారు. ఐక్యరాజ్య సమితిలో కూడా అనేక రకాల సేవలు అందించిన ఘనత ఉంది. ఈ సందర్భంగా రావత్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? ఒకటి, అసలు పోరాడే తత్వం ఒక సైనికుడిగా యూనిఫామ్లో ఉంటే,
అంటే యూనిఫామ్ వేసుకుంటేనే సైనికులు అని అనలేము. సో దేశ భద్రతకి, దేశ రక్షణకి మేము కూడా దోహదపడాలి అన్నటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సైనికుడే. సో వారు ట్రైనింగ్లో కూడా స్వార్డ్ ఆఫ్ ఆనర్, అంటే క్యాడెట్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ స్వార్డ్ ఆఫ్ ఆనర్. సో ఇన్స్పిరేషన్ వాళ్ళ తండ్రి, ఆయన కూడా లెఫ్టినెంట్ జనరలే. ఆయన ఎలా అయితే ఒక మార్గం చూపించారో, డెఫినెట్గా యువతీ యువకులు ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీలో ఎటువంటి ఉపాధి దొరుకుతుంది అని ఆలోచించటం కూడా ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే దేశమాతకి మనం సేవ చేయాలన్న దృక్పథం చాలా గొప్ప విషయం. అక్కడ లాభ నష్టాలతో ప్రసక్తి లేదు. కనుక వారు చూపిన మార్గాన్ని ముఖ్యంగా యువతీ యువకులు ముందుకు తీసుకువెళ్ళటం అన్నది చాలా అవసరం అన్నమాట. రెండవది, వారు సర్వీస్లో ఎలా ఎంటర్ అయ్యారు, ఎలా గ్రో అయ్యారు. సో వారి యొక్క ఆ ప్రయాణము, ప్రస్థానము చూసి మిగతా యువ ఆఫీసర్స్ కూడా ప్రేరణ పొందాలి. ఓహో, మనం ఈ స్థాయికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఇటువంటి ఆలోచన ధోరణి ఉండాలి. సో ఒక రకంగా చెప్పాలంటే కేవలం మన ఆయుధ సంపత్తి కాక, ఇప్పుడు అజిత్ దోవల్ గారు ఉన్నారు, బిపిన్ రావత్ గారు ఉన్నారు. సో ఇటువంటి యోధుల నాయకత్వ లక్షణాలను కూడా శత్రు దేశాలు చాలా జాగ్రత్తగా గమనిస్తాయి. ఎందుకంటే వాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు కావాలి, ప్లానింగ్ చేసేవాళ్ళు కావాలి. యుద్ధం చేయాలంటే కేవలం సంఖ్యాపరంగా నాకు ఇన్ని లక్షల సైనికులు ఉన్నారు, ఇన్ని వేల ఆయుధ వ్యవస్థ ఉన్నదని కాదు. సో ఆయన సృష్టించినటువంటి, అంటే ఆయన ప్రపోజ్ చేసినటువంటి ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పాత్ర ఇంకా ముందుకి, దాని తర్వాత ఆ పదవిలోకి వచ్చే వాళ్ళకి మార్గము చాలా సుగమం అవుతుంది. సో ఈ మహానుభావుడు అటువంటిది సృష్టించి దాన్ని పూర్తి కాకుండానే వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఆయన తర్వాత ఎవరైతే ఆ పదవిలోకి వస్తారో వాళ్ళకి ఏమవుతుంది, ఒక మార్గం సుగమం అవుతుంది. ఎందుకంటే ఈయన వేసిన రోడ్డు మీద వెళ్ళాలి, కానీ ఆ రోడ్డు వేయడానికి ఎంత కష్టపడ్డారు ఆయన. సో ఆయన ఇచ్చిన కొన్ని వార్నింగ్స్కి మనకు ప్రధాన శత్రువు చైనానే. సో మాతో పిచ్చివేషాలు వేస్తే మేము చూసుకుంటాం అన్న ఒక వాక్యం చాలు. అంటే ఆయన వెనకలో ఉన్నటువంటి ప్రభుత్వము, ఆయుధ వ్యవస్థ, సైన్యాలు అంతగా కోఆపరేషన్ అయిపోతుంది కదా. సో శత్రు దేశాలు కేవలం మనం శ్లాఘించటము, మనం ఆయన మార్గాల్లో ప్రయాణించటము, యువతీ యువకులు ఆల్రెడీ సర్వీస్లో ఎంటర్ అయినప్పుడు యువ ఆఫీసర్స్. సో ప్లస్ జాతికి కూడా ఆయన గొప్ప హీరో లాగా ఉన్నారు. జనార్దన్ గారు చివరగా ఏం చెప్తారు, ఏం నేర్చుకోవచ్చు రావత్ ఇన్సిడెంట్ ద్వారా? జనార్దన్ రెడ్డి గారు చెప్పండి. చివరగా ఏం చెప్తారు రావత్ ఇన్సిడెంట్ ద్వారా? మనకు ఏం చెప్తుంది, మనం ఏం నేర్చుకోవచ్చు? ఇటువంటిది పెద్ద ఒక నాయకుడు కానివ్వండి, ఒక సైన్యాధిపతి కానివ్వండి, ఇది జరిగినప్పుడు చాలా విషయాలు ఆలోచించాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ డిస్కషన్ లో తేలింది. అవును, ఇది కుట్రపూరితమా కాదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన డాక్టర్ రమేష్ గారు చెప్పినట్లు తైవాన్ లో జరిగింది. ఇవన్నీ కూడా తప్పకుండా పరిశీలిస్తారు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎంత దర్యాప్తు జరిగినా దర్యాప్తులో అసలు ఏమైనా తేలుతుందో తెలియదో కూడా ఇంకా ఇప్పటికీ మనకు మంచి అవగాహన లేదు. తేలచ్చు, తేలకపోవచ్చు. కానీ ఏదున్నా కూడా ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరిగినా దానికి రిఫార్మ్స్ అన్నది తప్పకుండా చేసుకోక తప్పదు. కాబట్టి ఈ దర్యాప్తులు అవన్నీ రికమెండేషన్స్ చేస్తారు. ఆ రికమెండేషన్ పాటించడం అనేది సహజంగా డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి తప్పకుండా పాటిస్తారు. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అన్నవి తప్పకుండా వాటిని ఈ దర్యాప్తు రిపోర్ట్ కు అనుగుణంగా వాటిని చేంజ్ చేసి ఫ్యూచర్ లో ఇలాంటి జరగకుండా తప్పకుండా చేస్తారు. కానీ ఎప్పుడైనా మన ప్రపంచంలో ఏది జరిగినా కూడా, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కూడా 100% మళ్ళీ ఇవి జరగవు అన్నది లేదు. కాబట్టి ఎంత ఉన్నా ఆఫ్టర్ ఆల్ ఇది మెషిన్ మ్యాన్, ఈ రెండు కలిసినప్పుడు ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుంది. వాతావరణం అనేది థర్డ్ ఎలిమెంట్. ఇక్కడ నేను అనుకున్నది దీన్ని బట్టి ఏంటి అంటే, చాలా మటుకు ఈ మానవ తప్పిదం గురించి, మానవ వైఫల్యం గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అనదర్ 5-6 minutes లో ల్యాండ్ అయ్యేటప్పుడు మైండ్ ఏమని చెప్తుంది, ఉండేది ఇంకా చాలా తక్కువ దూరము, వెళ్ళి ఎలాగో అక్కడికి వెళ్ళాలి కాబట్టి వై నాట్ వి టేక్ కొంచెం రిస్క్ ఎలిమెంట్ అన్నది ఏమన్నా హ్యాజ్ ఇట్ ఓవర్టేకన్ ద మైండ్ అన్న
దీన్ని చూసుకోవాలి మనం. ఎస్ రమేష్ బాబు గారు, చివరిగా ఏం చెప్తారు, మనం ఏం నేర్చుకోవచ్చు? చైనా బార్డర్లో రావత్ చేసిన ప్రయోగాలు చూసాం, పాక్ బార్డర్లో చూసాము. చివరిగా మనం ఏం చెప్ప విదేశీ వ్యవహారాల విషయానికి వస్తే ఏం నేర్చుకోవచ్చు? సార్ ముఖ్యంగా పెద్దలు విక్రమ్ గారు చెప్పినట్టు, జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు, ఇంకా సార్ కాళిదాస్ గారు చెప్పినట్టు సార్, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా హౌ వి అప్రోచ్ ద సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనము ఒక ఘటన జరిగితే దాన్ని మనము స్పిరిచువల్ గా చూస్తామా, లేదా పూర్తిగా మెకానికల్ అండ్ డిఫెన్స్ ఆర్ స్ట్రాటజిక్ అవుట్లుక్ తో చూస్తామా అన్న విషయాల్లో ఇప్పుడు చెప్పినట్టుగా మనం అన్ని విధాలుగా చూడాలి. ప్లస్ అంతర్జాతీయ సంబంధాల్లో జరుగుతున్న పరిణామాలను కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తా ఉండాలి. ఎందుకంటే 21వ శతాబ్దంలో సార్ మనకి కంటికి కనపడకుండా ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టేవి ఇన్విజిబుల్ ఎనిమీస్ చాలా వచ్చినాయి సార్. అది కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్, టెక్నికల్. ముఖ్యంగా బై యూజింగ్ ఇంటర్నెట్ యాజ్ ఎ టూల్, ఇంటర్నెట్ ఈస్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. అదే దేవత, అదే దెయ్యం అయిపోయింది టెక్నాలజీ, నెట్, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో అన్ని కోణాల్లో మనం పరిశీలించాలి. ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు పరిశీలించిన తర్వాత కూడా చివరికి చూడండి, మనం వాతావరణం అనుకూలించక చాపర్ కూలిపోయిందంటే మనం చేసేది ఏం లేదు. మ్యాన్ మేడ్ పైలట్ తప్పిదం అన్నా కానీ మనం చేసేది ఏం లేదు. అంటే కొన్నేమో చేసేది ఏమి ఉండదు, కొన్ని చేయగలిగినవి ఉంటాయి. ఆ చేయగలిగినవి ఏంటో అవి తప్పకుండా చేయాలి. అవి ఇందాక విక్రమ్ సార్ కూడా అన్నట్టు వి షుడ్ నెవర్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ఆ పాలసీలో చేసుకొని ముందుకు వెళ్ళి. బట్ ఒకటేంటంటే జాతి మొత్తం ఒకటి మనం ధైర్యం చెప్పుకోవాలి. ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎంతమంది శత్రువులు ఉన్నా సరే చివరి వరకు పోరాడదాము అనే ఒక స్పిరిట్, ఆ స్పిరిట్ మట్టికి మోరల్ మట్టికి హై ఉండాలి. నైతికంగా మనం ముందులో ఇదిగా ఉండాలండి. జాతి మొత్తం చాలా బలంగా ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం, ఇవాళ పార్లమెంట్లో కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటికే దర్యాప్తు బృందాలు ఘటనాస్థలికి నిన్న సాయంత్రం వెళ్ళాయి. ఇవాళ మధ్యాహ్నం లోపు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే ప్రాథమిక సమాచారాన్ని పార్లమెంట్ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. నిజంగా కూడా ఇలాంటి అధికారిని కోల్పోవడం భారతదేశం ఒక గొప్ప అధికారిని కోల్పోయినట్టే లెక్క. ఈ ఘటనల ద్వారా నిజంగా కూడా కొంత రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది. అత్యంత శత్రు దుర్భేద్యమైన చాపర్లకు కూడా భద్రత లేదు అంటే ఇక మున్ముందు ఎలాంటి రిఫార్మ్స్, అదేవిధంగా ఎలాంటి గుణపాఠాలు వస్తాయో చూడాలి. మన తెలుగు బిడ్డ సాయి తేజ్ కూడా ఈ ఘటనలో దుర్మరణం చెందారు. సో మొత్తానికి ఇది వాటి చర్చా కార్యక్రమం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి HM TV.